నుంచి మనకి శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ దివ్య సముఖమున దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అమృతమంజరి అంకుటం 2 తన ప్రేమ గల చేతుల నైపుణ్యం. ఎందుకంటే ఈ సమయాన మనందరం కూడా ఈ యొక్క పుస్తక విడుదల కార్యక్రమం అనేది కూడా సర్వ ప్రపంచమంతా కూడా జరుగుతుంది. దీని గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అతిథులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఎందుకంటే మనందరం కూడా ఈ కలిమాయ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలంటే, ఎందుకంటే మనందరం చాలా చివరి సమయంలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఈ కలిమాయ నుంచి తప్పించుకోవడానికి అనేక మంది ఋషులు, మునులు, ప్రవక్తలు, ఎందుకంటే మనకి తిరువల్లువారని, వీరబ్రహ్మం గారని అనేక మంది ప్రవక్తలు అందరూ కూడా ఏం చేశారంటే దేవుని గురించి గ్రహించుకోవడానికి ఒక మార్గాన్ని అనేది మనందరికి కూడా చూపించారనమాట. అనేక వేదాల నుంచి ఇంకా అలాగే గ్రంథాల నుంచి అన్నీ కూడా తీసి మనందరం కూడా ఒక జీవన్ముక్తిని పొందుకోవడానికి మనకి అనేకమైన మార్గాలన్నీ కూడా కవులు, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూపిస్తున్నారు. అందుకే మనం ఏం చేయాలి, మనందరం కూడా వాటిని అనుసరించి ఈ చివరి కాలంలో, ఎందుకంటే మన జీవితంలో కొద్దిపాటి సమయమైనా సరే ఏం చేయాలి, భగవంతుని నామస్మరణ అనేది చాలా ముఖ్యమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరం కూడా ఎలాగున్నాం, మనందరం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక చిన్న వాక్యం అనేది చెప్పాడనమాట. అంటే ఒక గీతాంజలి నుంచి తీసింది. అతను ఏం చెప్తున్నాడు, మన హిందువులు ఎవరైతే ఉన్నారో అలాగే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ చివరి రోజులు ఎలాగున్నామంట, ఒక ఎర్రటి ఇనుము అనేది ఏం చేస్తుంది, అది ఒక కొలిమిలో పెట్టి కాల్చినంత సేపు కూడా చాలా ఎర్రగా ఉంటుందంట. దాని తర్వాత అదేమవుతుంది, దాన్ని ఏం చేస్తారు, బయటికి తీసి కొద్దిసేపు ఉంచిన తర్వాత అదేమవుతుంది, అది నల్లగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ చివరి సమయంలో మనందరం కూడా ఎలాగున్నాం, అదే విధంగా ఉన్నాం అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తాం, దేవాలయానికి వెళ్తాం అనమాట. ఆ దేవాలయంలో అందరం కూడా ఏం చేస్తాం, చాలా భక్తితో, భక్తి పరవశమై ఆ గుడిలో, అంటే ఆ దేవాలయంలో ఉన్నంతసేపు కూడా మనందరం చాలా శ్రద్ధగా, భక్తిపూర్వకంగా, చాలా భక్తితో ఉంటాం అనమాట. కానీ తిరిగి ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మన హృదయం అనేది ఏమవుతుంది, దేవుని మర్చిపోతుంది అనమాట. ఆ ఒక్క వెళ్ళిన కొద్దిపాటి క్షణమే మనం ఏం చేస్తాం, భగవంతుని నామస్మరణ చేస్తాం. ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలి, మనం గుడి లోపల అంటే దేవాలయంలో ఉన్నప్పటికీ, బయట ఉన్నప్పటికీ ఏం చేయాలి, భగవంతుని నామస్మరణ అనేది మనం మర్చిపోకూడదు అనమాట. ఎందుకు